తిరగండి. శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంది ఫ్లాష్ టీమ్. జై హో స్మరణోత్సవం కార్యక్రమం గౌరవనీయులు కూడా వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. అదేవిధంగా కూడా వేదిక మీద రావాల్సి కూర్చున్నాం సార్. ఏఎంసీ చైర్మన్ గంట సురభిదాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈనాటి నివాళులు అర్పించే కార్యక్రమం దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై హో స్మరణోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ వీళ్ళని స్మరించుకుంటూ వారి ఆత్మలు మనకు ఈనాటి ఆత్మీయతలు సురభిదాస్ గారు 5 కౌంట్ డౌన్ నుంచి మొదలు పెడతామండి. 1 3 2 1. కేగిన మిత్రుల స్మరణ నివాళి కార్యక్రమం బ్యాక్ బెలూన్స్ తో నిర్వహించుకోవడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని ఆటోలోకి డ్రైవ్ చేయాల్సిందిగా కూర్చున్నాం. ఫ్లాష్ వాలంటీర్స్ టెంట్ లో కూర్చున్న కుటుంబ సభ్యులందరూ ఆటోలోకి ఒక్కసారి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి కాసేపట్లో కార్యక్రమం ముఖ్యంగా ఆటోలో ఒకసారి కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఫస్ట్ 5 rows స్టూడెంట్స్ కోసం వదిలిపెట్టి మిగతా కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 5 rows స్టూడెంట్స్ కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత రోజంతా వీడియో కుటుంబ సభ్యులు కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దయచేసి ఒక్కొక్కరిగా వెళ్ళవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అతిథులందరూ యాక్సెప్ట్ చేస్తామని ఆశిస్తున్నాం. స్టూడెంట్స్ వదిలేయండి. మరి కాసేపట్లో ముఖ్య అతిథులు ఆత్మీయులు మనం బాగా ఏదైనా ఫోటోలు అవి కూడా పడుతుంది. ఫ్లాష్ వాలంటీర్స్ వాళ్ళ సహకరించవలసిన ఫ్లాష్ వాలంటీర్స్ వీడియో కుటుంబ సభ్యులందరూ అద్దులంతా దయచేసి విచ్చేసిన అద్దులంతా దయచేసి ఆడిటోరియంలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో అద్దులంతా దయచేసి ఆడిటోరియంలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆడిటోరియంలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరియు 10 నిమిషాల్లో స్మరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవచ్చు. అద్దులంతా స్మరణోత్సవం స్మరణ కార్యక్రమం విచ్చేసిన అతిథులకు ఆత్మీయులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. జై హో స్మరణోత్సవం ఫ్లాష్ ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం గత 16 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ డే రోజున ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. దయచేసి అందరూ ఈ పవిత్ర కార్యక్రమానికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఆ సెకండ్లో అందరూ ఆటోలో ఓకే లోపలికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాము. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. అసలు ఈ ఫ్లాష్ టీమ్ అనేది ఎప్పుడు ముందుగా ఈ రోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఫిబ్రవరి 16, 2004లో దయచేసి ఇక్కడ పెట్టిన ఫొటోస్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. రైట్ కంటికి వెలుగమ్మా
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 1 వీక్ వెయిట్ చేసింది. చూడండి ఒకసారి. సో నేను ప్రతి వాలంటీర్స్ గైడ్ చేసిన తర్వాత స్మరణ వేదిక మీద అద్భుతంగా నివాళులర్పించిన తర్వాత మేడం వాడికి కనిపిస్తే ఓకే అనే ఒకసారి చూడండి. స్మరణోత్సవ కార్యక్రమం ఫ్లాష్ ఆధ్వర్యంలో మరి కన్నీళ్లు తెప్పించింది. గత స్మృతులను తలుచుకుంటూ మరి 3 తరాల నాటి జ్ఞాపకాలు కానీ, అలాగే అందులో తెలిసిన వాళ్ళు ఏదైతే అసూలు బాసారో వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు కానీ, వాళ్ళతో గడిపిన క్షణాలు అవన్నీ కూడా గుర్తు చేసి ఫ్లాష్ టీము మరి అందరికీ కూడా ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి మళ్ళీ తీపి గుర్తులుగా గుర్తు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఈ రోజున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ మరి ఫ్లాష్ సంస్థ స్థాపించినప్పటి కాడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు, సమాజ సేవ కోసం ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకుంటూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేటి 2025 సంవత్సరంలో అడుగుడింది. ఈనాడు మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఏదైతే మా నాన్నగారు బడేటి శ్రీహరిరావు గారు, మామిలిపల్లి గంగరాజు గారు వారు బతికున్నంత కాలం కూడా స్నేహితులుగా ఏ విధంగా ఉన్నారనేది గుర్తు చేసి స్నేహం యొక్క విలువని మరి సమాజానికి చాటి చెప్పే విధంగా మరి ఫ్లాష్ తీసుకొచ్చింది. స్నేహం అనేది అందరూ కలవలేరు. ఒక క్లాసులో 40 మంది ఉంటే మనం 4-5 అయినా ఫ్రెండ్స్ అవుతాం. అలాగే ఒక సందులో ఉన్న వాళ్ళం కూడా మనం అందరం కూడా ఫ్రెండ్స్ అవ్వలేం. 4 సందులో ఉన్నవాళ్ళు కూడా 4 సందుల అవతల ఉన్నవాడితో మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడద్దే. భార్యాభర్తల సంబంధం కంటే ఫ్రెండ్షిప్ సంబంధం చాలా గొప్పది. ఎందుకంటే ఎక్కడో మన బ్లడ్ రిలేషన్ లేకోకుండా మరి ఒకరితో స్నేహం చేస్తూ ఆ స్నేహం కలకాలం ఉంచుకునేటట్టుగా, ఎందుకంటే ఆ భావాలు కలవాలి, వ్యక్తిత్వం కలవాలి, వాళ్ళ మనోభావాలు కలవాలి. అవన్నీ కలవటం అనేది పూర్వజన సుక్కుమతో. డెఫినెట్గా ఫ్రెండ్షిప్కి ఉన్న విలువ మరువలేంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మా తాతయ్య గారు చిన్న సంఘటన గుర్తు చేస్తా. మా తాతయ్య గారు చదువుకునే రోజుల్లో వాళ్ళ స్నేహితుడికి ఏదైతే పోట్నూరు గ్రామంలో ఉంటూ అతనికి ఏదైతే జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకి ఎవరో కూడా ఉండటానికి దగ్గర క్షయవ్యాధి వచ్చింది. క్షయవ్యాధి వచ్చినప్పుడు అప్పుడులో ట్రీట్మెంట్ లేదు. ఎవరైనా పక్కన దగ్గితే ఆ క్షయ వచ్చేస్తామో అని ఫీల్ చేసి అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండని రోజుల్లో మా తాతయ్య గారు అతనితో పాటు రూమ్లోనే ఉంటూ మరి అతను అసూలు బాసేదాకా కూడా అదే రూమ్లో గడిపి మరి నాకేమి రాదు, స్నేహం అంటే అలాగే ఉండాలి, చనిపోయిన దాకా అతనితో తోడు ఉండాలని చెప్పి గడిపిన వ్యక్తి. తర్వాత ఆ తల్లి గారు కూడా మా తాతయ్య గారిని అంటే ఇవన్నీ కూడా మాకు సావునీరులో రాసేవారు. నా కొడుకులు కూడా ఎవరో చూడలేదు, నా కొడుకుని నువ్వు దగ్గరుండి చూసావని ఉద్దేశంతో ఆ రోజున మా తాతయ్య గారికి ఆస్తి అంతా రాస్తానంటే లేదమ్మా నేను నీకు ఒకటి కొడుకునని చెప్పి ఆ రోజున మా తాతయ్య గారు అవసరం లేదమ్మా, నా కాళ్ళ మీద నేను నిలబడే స్థైర్యం నాకుందని చెప్పారు. స్నేహభావం అంటే ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది.
స్నేహం అంటే కూడా అదే విధంగా ఉండాలనేది మేము కూడా కోరుకుంటాం. అదేవిధంగా గంగరాజు గారు, శ్రీహరిరావు గారు ఏ విధంగా ఉన్నారో మరి నేను సారథి గారు కూడా అదే విధంగా ఉంటాం. 59 సంవత్సరాల్లో మా కలయికలో ఆయన నాకంటే 1 సంవత్సరం ముందు పుట్టిన మేము ఆయన కలిసి మరి ఏదైతే ఒక ఇంట్లో ఉండటం మొదలుపెట్టిన కాడి నుంచి 58 సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉన్నాం. అనేక స్నేహితులను నేను సంపాదించుకున్నా. ఏ స్నేహితుడిని కూడా ఇవాళ పట్టుకు నేను ఎవరిని దూరం చేసుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ విభేదంలో ఉన్నారేమో కానీ నా పుట్టుకతో ఉన్న స్నేహితులు ఇవాటి వరకు కూడా ఎవ్వరూ కూడా నాకు దూరం అవ్వాల. ఆ స్నేహభావం అదే విధంగా నేను మెయింటైన్ చేస్తున్నా. ఆ స్నేహం అలాగే కలకాలం ఉంటుంది. దాని స్నేహం ఒక గొప్పదే. అది ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా స్నేహం బంధం అనేది చాలా గట్టిది. మరి ఈరోజు నా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో మరి అనేక మంది విద్యార్థులు అలాగే ఎవరైతే వాళ్ళ గతంలో చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళ సంస్మరణ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన ఫ్లాష్ టీమ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరిగింది.